యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? సియోను నుంచి దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. ఆయన బలమైన, ఆశ్చర్యమైన, అద్భుతమైన కార్యాలు మీరు చూడబోతూ ఉన్నారు. ఈ ప్రతిరోజు దేవుని వాగ్దానం డైలీ ప్రామిస్ ద్వారా అనేక మంది ప్రజలు దీవించబడుతున్నారు. మీరు కూడా దీవించబడతారు. అనేక మందికి షేర్ చేయండి. అనేక మందికి షేర్ చేయడం ద్వారాగా వారి కుటుంబాలు, వారి బిడ్డలు దీవించబడతారు. ఇప్పటికే యేసయ్య సన్నిధిలో ఆదివారం ఆరాధనలు జరుగుతున్న వేల మంది ప్రజలు వచ్చి దీవించబడుతున్నారు. మీరు అడుగు పెట్టండి. గొప్ప కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు మీరు చూడబోతున్నారు. ఈ ఉదయకాల సమయంలో కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నారు. రండి వాగ్దానం చదువుకుందాం. లూకాసు వార్త 6వ అధ్యాయము 23వ వచనం. ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదయ్యుండును. హల్లెలూయా. అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నాడు. ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదిగా ఉండబోతుందంట. దేని బిడ్డలారా, ఈ లోకంలో ఉన్న మనము ఎన్నో శోధనలు, ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, నిత్య జీవితంలో బ్రతకడానికి ఎన్నో శ్రమలు మీరు అనుభవిస్తున్నారు. చాలాసార్లు మీరు అనుకుంటున్నారు, నా బాధలు ఎవరు చూస్తున్నారు? బంధువుల వల్ల, స్నేహితుల వల్ల, రక్త సంబంధుల వల్ల, ఇంట్లో వారి వల్ల ఎన్నో నిందలు భరిస్తున్నారు, అవమానం భరిస్తున్నారు. అయితే ప్రభు అంటున్నాడు, మీ ఫలము గొప్పదిగా ఉండబోతుంది. హల్లెలూయా. ఇంతకాలం నువ్వు చేసిన ప్రార్థనలు విన్నాడు, విజ్ఞాపనలు చూస్తాడు, నీ ఉపవాసాలు విన్నాడు, నీ మొర ఆలకించాడు. ప్రభు అంటున్నాడు, నీ ఫలము గొప్పదిగా ఉండబోతుంది. హల్లెలూయా. నువ్వు పడిన కష్టానికి తగిన ప్రతిఫలాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఇంతవరకు ఒకవేళ ఎన్నో కష్టాలు పడ్డావు, నిందలు పడ్డావు, అవమానాలు పడ్డావు, ఇదిగో ఒక రోజు రాబోతుంది, నీకు విడుదల సమీపించబోతుంది. దేవుడిని ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంచబోతున్నాడు. ఇంతకాలం నువ్వు ఎదురు చూసి ప్రయాసపడినట్లుగా దేవుడు నీకు గొప్ప ఆశీర్వాదమును, దీవెనను కలుగ చేయబోతున్నాడు. ఆయన అంటున్నాడు, మీ ఫలము పరలోకమందు గొప్పదిగా ఉండబోతున్నాడు. దేవుడిచ్చే బహుమానం, దేవుడిచ్చే గిఫ్ట్ గొప్పదిగా ఉండబోతుంది. ఉద్యోగ విషయంలో, మీ వ్యాపార విషయంలో, మీ పిల్లల విషయంలో దేవుడు అద్భుతమైన బహుమతి మీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నావు కదా, అద్భుతమైన బహుమతి ఇవ్వబోతు. ఈ వాగ్దానం ద్వారాగా ఆ బహుమతిని నువ్వు రిసీవ్ చేసుకుంటూ ఉండగా, ఈ మాట పలుకుతూ ఉండగానే దేవుడు గొప్ప కార్యాలు మీ పక్షం చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మకమైన తండ్రి, నీకు వందనాలు. ఎంతమంది వాగ్దానం విన్నారు, మీ ఫలము గొప్పదిగా ఉండబోతుంది అన్నావు కనుక నైనా ఎంతో మంది కష్టపడుతున్నారు, ఎంతో మంది నిందలు, అవమానాలు, కన్నీటి వేదనలో ఉన్నారయ్యా. వారందరితో మీరు మాట్లాడావు. భయపడకుడి, మీ ఫలము గొప్పగా ఉండబోతుంది అన్నావు. అలాంటి కృప మా బిడ్డలందరికీ దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభు మనందరికి ఇచ్చిన వాగ్దానం, మీ ఫలము గొప్పదిగా ఉండబోతుంది. నీ భర్త వల్ల నిందలు, అవమానాలు, ఇంట్లో నెమ్మది లేదు, సమాధానం లేదు, ఆటుపోట్లు ఎదుర్కొంటున్నావు, అప్పులైపోయావు, ఇల్లు లేదు, స్థలం లేదు, పిల్లల్ని మాట్లాడట్లేదు, సరైన ఉద్యోగం లేదు. అవును, ఎన్నో ప్రశ్నలు నీలో ఉన్నాయి కదా, భయపడద్దు. నీ ఫలము గొప్పదిగా ఉండబోతుందని దేవుడు అంటున్నాడు. దేవుడిచ్చే గొప్ప బహుమానం నువ్వు పొందుకోబోతున్నావు. ఆయన ఆశీర్వాదం, ఆయన దీవెన మీరు పొందుకోబోతున్నారు. అలాంటి కృప ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.